హాయ్ పిల్లలు, బుజ్జిలు. ఈ కథ పేరు 'కుందేలు ఉపాయం'. మరి కుందేలు ఏ ఉపాయం చేసిందో తెలుసుకుందాం. కుందేలు ఉపాయం ఒత్తులు లేని కథ. ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. ఆ తోడేలు ఒకరోజు అడవిలో ఆహారం కోసం వెతకసాగింది. దానికి దూరంగా ఒక కుందేలు కనబడింది. ఎలాగైనా ఆ కుందేలును తిని కడుపు నింపుకోవాలి అనుకుంది. కానీ కుందేలు చాలా పిరికిది. కొంచెం అలికిడి విన్నా సరే భయపడి పారిపోతుంది. అందుకని తోడేలు ఒక ఉపాయం ఆలోచించింది. నేల మీద చనిపోయిన దాని మాదిరిగా కదలకుండా మెదలకుండా పడుకునుంది. ఆ దారిలో వెళ్తూ కుందేలు తోడేలుని చూసింది. అది కొంచెం కూడా కదలడం లేదు, మెదలడం లేదు కదా, దాంతో చనిపోయింది అని భ్రమపడింది. భయం లేకుండా హాయిగా నడుచుకుంటూ పోసాగింది. కుందేలు సమీపానికి రాగానే తోడేలు ఎగిరి దాని మీదకు దూకింది. కుందేలుకు తాను మోసపోయానని తెలిసిపోయింది. కానీ అది చాలా తెలివైంది కూడా. పిరికిది మాత్రమే కాదు, తెలివైంది కూడా. దాంతో భయపడకుండా వేగంగా ఆలోచించింది. దానికి ఒక ఉపాయం తోచింది. వెంటనే సింహం సింహం అంటూ అరిచింది. తోడేలు అదిరిపడింది. సింహానికి దొరికితే అంతే, చావటం ఖాయం అని తోడేలు భయపడింది. వెంటనే కుందేలును వదిలేసి వెనుకకు తిరిగి వేగంగా పారిపోయింది తోడేలు. తాను వేసిన ఉపాయం ఫలించినందుకు కుందేలు చాలా సంబరపడింది.